హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాండ్మా కిచెన్. నేను మీ శ్రావణి. ఇప్పుడు మనం చూడబోయే ఐటెం పావ్ బాజీ. కావలసిన పదార్థాలు: ఉడకపెట్టిన బంగాళదుంపలు 1 కప్పు, కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉల్లిపాయలు 1/2 కప్పు, క్యాప్సికమ్ 1/2 కప్పు, టమాటో 1/2 కప్పు, పచ్చి బఠానీ 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, పచ్చిమిర్చి 4 నుండి 6, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పావ్ బాజీ మసాలా 2 టేబుల్ స్పూన్లు, కారం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా, బటర్ 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ముందుగా ఫ్రై పాన్ పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. ఇది వేడైన తర్వాత ముందుగా కోసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ తురుము, కాలీఫ్లవర్ ముక్కలు, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ వేసి పూర్తిగా కలుపుకుని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. టమాటో ముక్కల్ని వేసుకుని పూర్తిగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఒకసారి తీసి కలుపుకొని ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి. ఇది పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు, కారం, పావ్ బాజీ మసాలా వేసి పూర్తిగా కలుపుకోవాలి. ఇవన్నీ పూర్తిగా వేగిన తర్వాత మ్యాషర్ పెట్టుకుని ఈ గ్రేవీని మొత్తం మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న పొటాటోలను వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకుని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుని మరొక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉడికితే మనకు కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు మనం కొద్దిగా బటర్ యాడ్ చేసుకోవాలి. బటర్ టేస్ట్ నచ్చిన వాళ్ళు ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం పూర్తిగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఒక ఫ్రై పాన్ పెట్టుకుని అందు మీద కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ పూర్తిగా కరిగిన తర్వాత పావుని ఇలా హాఫ్లోకి కట్ చేసుకుని వాటిని ఫ్రై పాన్ మీద పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. రెండు వైపులు ఈవెన్గా వేగేలా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పావుని తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి. ఎంతో రుచికరమైన పావ్ బాజీ రెడీ. Please like, share and subscribe to Grandma Kitchen. For more updates, click bell icon.